చూసుకోలేదమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ టాపర్ నేనే. ఈరోజు డిగ్రీ ఇస్తున్నారు. అమ్మ వస్తుంది, పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఎదిగా ఉన్నమాట. 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితే ఇలా జరిగిందంటే ఇంకెంత జాగ్రత్తగా పెంచాలని ఆలోచించాను, కానీ అసలు 17 సంవత్సరాలు ఎలా పెంచాలని ఆలోచించానా? అబ్బే, ఈ 4 ఏళ్ళు ఎడంగా ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, ఇష్టపడి వచ్చింది కదా. అయింది. ఆ అమ్మాయిని తీసుకుని పండగకి ఇంటికి వచ్చి. స్వప్న నేను తీసుకురావడం ఏంటి అంకుల్? నేను తీసుకురావడం అంటే ఏంటి? ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి. మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా? ఇంటికి వచ్చేవా? నేను తీసుకురావడం ఏంటి అంకుల్? తను నా దగ్గర లేదు. జరిగింది, ఇద్దరు వచ్చేయండి. అయ్యో, స్వప్న నా దగ్గర లేదు అంకుల్. మేము వెళ్ళిపోదాం అనుకున్నమాట నిజమే, కానీ ఆ రోజు మా ఫాదర్ చనిపోయేసరికి నేను వెళ్ళలేదు అంకుల్. ఏంటో నువ్వు మాట్లాడేది? తను నా దగ్గర లేదు అంకుల్. 4 ఏళ్ళ నుంచి దగ్గర లేదు? లేదు అంకుల్, మీ దగ్గరే హ్యాపీగా ఉంది అనుకుంటున్నా. నిజం. ఒట్టు రే, నిజంగా అంకుల్. నిజం చెప్పరా? తన నా దగ్గర లేదు అంకుల్. లేదు అంకుల్. మేకప్ పిసికేస్తానని చెప్పు. లేదు అంకుల్. రేయ్, ఎక్కడ లేదు అంకుల్, తన నా దగ్గర లేదు అంకుల్. కూతురు ఏం చేశావురా? లేదు చెప్పరా? అంకుల్. ఏం చేశారా నా కూతురు? చెప్పరా? చెప్పు. నిన్ను ముక్కలు తన నా దగ్గర లేదు అంకుల్. రేయ్, ఏం చేశారా? మీరేం చేశారు? చెప్పరా? నేనేం చేశానురా? నా దగ్గర లేదు అంకుల్. తన దగ్గర లేదు. మీరేదో చేశారు. మీరే తను దాచారు. ఎక్కడ దాచారో చెప్పండి. ఎక్కడ దాచారు? నేను దాటి పెట్టరా? ఏంట్రా నువ్వు చెప్పేది? అది కాదు అంకుల్, నా మాట బాబు. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంటమ్మా. రే నాన్న, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచివ్వడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పో రైటో ఆలోచించే పొజిషన్కు నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇతరులకు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగావంట కదా మీ లెక్చరర్ని. నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు. మీదే లోకం. వెళ్ళు. గంటలకు వస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు. ఏ కాడా? సారీ నాన్న. మొన్న రైట్ అనుకుంది, నిన్న తప్పు అయింది. నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందమ్మా. హలో స్వప్న,
హలో, మాట్లాడు బాలు. ఏదో ఒకటి చెయ్యి. ఫోన్ పెడదామంటే భయం వేస్తుంది. ఏంటి బాలు, లవ్ లెటర్ ఇచ్చినప్పుడు తొందరపడ్డావు, ముద్దు పెట్టుకున్నప్పుడు తొందరపడ్డావు, ఇప్పుడేంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. మనది అట్రాక్షన్ కాదు, లవ్ అన్నా. చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? ఐ లవ్ యూ. బాబోయ్, నువ్వు అలా చెప్పుకో. నాకు పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మిస్ అయితే బతకలేను బాలు. నువ్వు నాకు కావాలి బాలు, నువ్వు నాకు కావాలి. ఎక్కడికైనా తీసుకుపో, వెళ్ళిపోదాం బాలు, వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్లో 4 గంటలకి. I'll wait for you, బాలు. I'll wait for you. మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందో లేదో చూసుకోవడమే తెలియదు కానీ ఒక్కదాని వెళ్ళిపోయి ఆ అబ్బాయి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నావే. అసలు ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నేను నీ కాపలా కాయలేనని. పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలనుకుంటున్నాడు ఏకంగా. తను చేసిన అతి జాగ్రత్త వల్ల నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోతావని చెప్పి నేనే నిన్ను హాస్టల్లో చేర్పించాను. ఆ రోజు నేను అది రైట్ అనుకున్నాను, అదే తప్పు అయిపోయింది. ఇవాళ శాశ్వతంగా నీ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు చూడు. నువ్వే కరెక్ట్ కావచ్చు కానీ ఎందుకంటే ఇవాళ రైట్ అనుకున్నది రేపు తప్పు అవుద్ది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుద్ది. బాలు, బాలు, ఏంటి ఆ కేకలు? హాయ్ బాబాయ్, ఏంటి అడ్రస్సు? నాకు పుట్టింది కూతురే అని మొదటిసారి మీ నాన్న నేను చూసి కంగారు పడి ఉంటాడు. అయ్యో అత్తయ్య, అసలు బాలు ఎక్కడున్నాడో చెప్పు. ఎగ్జామ్స్ ఎలా రాసాడో, అసలు ఏమైందో ఏంటో ఒక్కటే టెన్షన్. ఆ టెన్షన్ వాడుకుంటా నీకెందుకే? ఇంతకి నువ్వు ఎలా ఎగ్జామ్ రాసావు చెప్పు. అయ్యో అత్తయ్య, నా కోసం ఆల్రెడీ ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడు కష్టపడి, నేను కష్టపడి, ఎందుకు అత్తయ్య వేస్ట్. ఛే, ఎంత ఎదిగిపోయారే మీరు. అవునత్తయ్య, నాకోటి చెప్పు, మీది లవ్ మ్యారేజే కదా? అసలు లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? చెప్పు అత్తయ్య, పనులైతే చెప్తావు, ఇలాంటివి చెప్పవా? ఏముంది, లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోకపోవడం, అట్రాక్షన్ అంటే వెంటనే మర్చిపోవడం. అక్కడ కూడా ఇదే డైలాగ్ విన్నట్టుందే. కానీ ఇప్పుడు ప్రేమ అంటే మనతో పాటు అయిన వాళ్ళని కూడా మర్చిపోకపోవడం అని తెలిసొచ్చింది. అదేమిటోనే, ఆ టైంలో ఎవరూ గుర్తుకురారు. ఇప్పుడే మనమంటే ఇంత పడి చేస్తున్నాడు, లైఫ్లో ఇంకెంత బాగా చూసుకుంటాడో అని అనిపించేది. ఆ విషయంలో నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. మీ మావయ్య నన్ను బాధ పెట్టిన క్షణం ఒక్కటి కూడా లేదు. మేడం మేడం అంటూ నా చుట్టే తిరుగుతూ. నీకొక సంగతి తెలుసా? అసలు మా లవ్ స్టోరీ సక్సెస్ అవడానికి కారణం మీ నాన్నే. మా నాన్న? మా కోసం తన్నులు కూడా తిన్నాడు. ఆ బాబు చేపలు. ఆ జనరేషన్ లో మా నాన్న, ఈ జనరేషన్ లో నేను. బాలుగాడ్ లవర్ స్వప్న కోసం గాజువాకి వెళ్ళానని తెలిస్తే ఏం చెప్తే అర్థం చేసుకుంటారమ్మా మీరు? చెప్పు, నువ్వు ఒక టీనేజర్వే కదా. ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకుని ఏం ఎగ్జామ్స్ రాసుంటాడు?
ఎన్ని కలలు కంది వాళ్ళమ్మా.